దేశ రాజకీయ వ్యవస్థలో మార్పులు అవసరమని భారతీయులు భావిస్తున్నట్లు వ్యూ రీసెర్చ్ సెంటర్ తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మొత్తం 25 దేశాలలో ఒక భారతీయులు మాత్రమే రాజకీయ వ్యవస్థలో మార్పును కోరుకుంటూనే మార్పులు జరుగుతాయన్న నమ్మకాన్ని కూడా ప్రబలంగా వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రజలు రాజకీయ వ్యవస్థలో ప్రక్షాళనను కోరుకుంటున్నారని, అయితే ప్రజ్ఞానకణ ఆరంగంటంపై సందేహాలు వ్యక్తం చేశారని వ్యూ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా భారత్, అమెరికాలో భారీ మార్పు అవసరమని భారతీయులు 37% మంది కాగా మొత్తం అంతా మారిపోవాలి అని అన్నవాళ్ళు 34% మంది, అసలు మార్పే అవసరం లేదన్నవారు 9% మంది, చిన్న చిన్న మార్పులు అవసరం అన్నవారు 16% మంది, రాజకీయ వ్యవస్థ మారుతుందని 59% మంది భారతీయులు నమ్ముతుండగా 10% మంది తమకు ఇలాంటి నమ్మకం లేదని తెలిపారు. 25% మంది కొద్దిపాటి మార్పులు చేస్తే బాగుంటుందని, అసలు మార్పులే అవసరం లేదని 20% మంది అన్నారు. జాతీయ వ్యవస్థలో మార్పులు జరిగే అవకాశం ఉందా అన్న జనం ప్రశ్నకు వివిధ దేశాల ప్రజలు వేర్వేరుగా సమాధానాలు ఇచ్చారు. ఉదాహరణకు దక్షిణ కొరియా వాసుల్లో 67% నుంచి రాజకీయ సంస్కరణలు అవసరమని చెప్పినప్పటికీ అవి జరుగుతాయన్న నమ్మకం తమకు లేదని అన్నారు. మొత్తం 25 దేశాలలో రాజకీయ మార్పులు కోరుకుంటూనే మార్పులు జరుగుతాయన్న నమ్మకాన్ని కూడా ప్రబలంగా వ్యక్తం చేశారు. అయితే ప్రపంచ దేశాలన్నిటిలోనూ నాయకులపై సానుకూల భావనే కనిపించింది. భారతీయులు కూడా వ్యవస్థాగత మార్పులు అవసరమంటూనే తాము ఎన్నుకున్న నాయకులు వ్యక్తిత్వాల పట్ల ఎక్కువగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇక ఎంపిక చేసిన 5 రకాల గుణగణాలు చూస్తే నిజాయితీ, ప్రజా అవసరాలను అర్థం చేసుకోవడం, సమస్యలపై కృషి పెట్టడం, నైతిక ప్రవర్తన, యోగ్యతలు తమ నాయకుల్లో అన్నీ ఉన్నాయని, లేనిది గుర్తించామని వ్యూ సర్వే అడిగినప్పుడు ఎక్కువ మంది సానుకూలంగా స్పందించారు. ఇక భారతీయులు తాము ఎన్నుకున్న నాయకుల వ్యక్తిత్వంపై పూర్తి వ్యతిరేకంగా లేరు. 33% మంది తమ నాయకులు నిజాయితీకి, 31% మంది ప్రజా అవసరాలను అర్థం చేసుకునే దైవానికి, 27% మంది ప్రజా సమస్యలపై పెరుగుతున్న దృష్టికి, 27% మంది నైతికతకు, ఇక 23% మంది మంచి యోగ్యతకు పాజిటివ్ రేటింగ్ ఇచ్చారు. అయితే రాజకీయ వ్యవస్థలో సామూల మార్పులు అవసరమని చెప్పిన దేశాలలో నైజీరియా మొదటి స్థానంలో 31%లో ఉండగా, దక్షిణ కొరియా రెండో స్థానంలో 40%తో ఉంది. ఇక ఇండియా మూడో స్థానంలో 54%తో ఉంది.